హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలామంది స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా, ఎందుకంటే కోరుకున్న సీట్ కొంతమందికి రాలేదు కాబట్టి థర్డ్ ఫేజ్ ఏమైనా ఉంటుందా లేదని చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియోలో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత నిన్న ఈవినింగ్ మనకి ఎంసెట్స్ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిజల్ట్స్ని ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే దాదాపు 78% ఆఫ్ సీట్స్ అనేది అలాట్మెంట్ జరిగింది. అయితే ఇంతమంది అలాట్మెంట్ జరిగినప్పటికీ కూడా ఇంకా దాదాపు సీట్లు 34,000 పైచిలకు సీట్లు అనేవి మిగిలిపోయాయి. అయితే ఈ 34,000 సీట్స్కి మళ్ళీ ఏమైనా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇస్తారా, అలాగే ఇప్పుడు ఎవరైతే సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్స్లోని వాళ్ళకి నచ్చిన కాలేజీ నచ్చిన బ్రాంచ్ రాని పక్షంలో థర్డ్ ఫేజ్లోకి వాళ్ళకి వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని చాలామంది స్టూడెంట్స్కి ఇదే డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఎక్కడ కూడా ప్రెస్ నోట్లో కానీ ఏ పేపర్స్లో కానీ ఏ నోటిఫికేషన్స్లో కానీ థర్డ్ ఫేజ్ ఇస్తున్నట్టుగా మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఎక్కడ చూసినా కూడా ఇది ఫైనల్ ఫేజ్ కానీ తుది దశ అలాట్మెంట్ అన్నట్టుగానే మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడుకున్న సమాచారం ప్రకారంగా థర్డ్ ఫేజ్ అనేది ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు 34,000 సీట్స్లోని స్పోర్ట్స్ కోటాకు సంబంధించి దాదాపు ఒక 600 సీట్స్ మిగిలిపోయి ఆ 600 సీట్స్కి వాళ్ళకి మాత్రం మళ్ళీ సీట్ అలాట్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు సీట్ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చింది కాబట్టి ఇంకా మేము థర్డ్ ఫేజ్ కోసం చూస్తాము, ఈ సీట్ మాకు నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా ముందు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ అవ్వండి, కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వడానికి ట్రై చేయాలి. ఇంకా అప్పటికి నచ్చకపోతే థర్డ్ ఫేజ్ అనౌన్స్మెంట్ వస్తే 20వ తారీఖు లోపు ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుంది. కానీ ఇప్పుడుకున్న సమాచారం ప్రకారంగా అయితే థర్డ్ ఫేజ్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కాబట్టి ఇదే ఫైనల్ ఫేజ్ అనుకొని ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి. ఇకపోతే మీరు జాయిన్ అయ్యే కాలేజీలోని మీకు నచ్చిన బ్రాంచ్ ఏ బ్రాంచ్ అయినా సరే ముందు ఆ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్ పెట్టుకోండి. ప్రతి బ్రాంచ్కి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కోర్ బ్రాంచెస్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అనే బ్రాంచెస్ తీసుకున్నా వాటికి గవర్నమెంట్ జాబ్స్తో పాటు సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ ఉంటాయి. అలాగే మీకు సిఎస్సి, ఈసీ అటువంటి వాటితో అయితే ఇటు ప్రైవేట్ జాబ్స్తో సాఫ్ట్వేర్ సైడే కాకుండా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి బ్రాంచ్ కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఏ బ్రాంచ్ అయినా ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఏ ఎంథూజియాజం, యూ హ్యావ్ టు గెట్ ఏ ఇంట్రెస్ట్ ఆన్ దట్ బ్రాంచ్. ఆ బ్రాంచ్ మీద మీరు ఇంట్రెస్ట్ పెంచుకోండి, ఖచ్చితంగా మీరు లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు తెలిసినటువంటి అప్డేట్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా థర్డ్ ఫేజ్కి అప్డేట్ ఏదైనా వచ్చినట్టయితే డెఫినెట్గా నా ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.